హాయ్ అండి, నమస్తే. మై బ్యూటిఫుల్ దోస్తులందరూ బాగున్నారు కదా. మీ సుస్వరవాణిలో బాగుందండి. ఇప్పుడంటే చాలామంది ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకి గబగబా మెడికల్ షాప్కి వెళ్ళిపోవడం, వాటికి సంబంధించిన మెడిసిన్స్ తెచ్చేసుకోవడం, వేసేసుకోవడం అలవాటుగా మార్చేసుకున్నారు. కొందరైతే మన ఇళ్లల్లో చిన్న చిన్న చిట్కాలతో తగ్గిపోయే సాధారణ అనారోగ్యాలకు సైతం మెడిసిన్ వాడేస్తున్నారు. ఈ రోజుల్లో దేనికైనా ఏదైనా మనకి త్వరగా రిజల్ట్ వచ్చేయాలి. అన్నిటికీ ఎప్పుడు బయట డబ్బులు పెట్టి కొన్న ఔషధాలతో నయం చేసుకోవడం కాకుండా కొన్ని అలవాట్లు మన జీవితానికి ఉచితంగా లభించే సహజమైన ఔషధాలు ఉన్నాయని మన పూర్వీకులు జీవన విధానం ద్వారా తెలుసుకోగలుగుతాం. అటువంటి ఔషధాలని ఒకరు నాకు వాట్సాప్లో పంపి వీడియో చేయమన్నారు. అవేంటో మీరు వినేయండి మిత్రమా. త్వరగా నిద్రపోవడం, అలాగే అంతే త్వరగా మేల్కోవడం. ఒక ఔషధం. నచ్చిన వాళ్ళు మనసు ప్రశాంతత కోసం ఓంకారం ఉచ్చరించడం, యోగా, ప్రాణాయామం, మెడిటేషన్, ఇంకా ఎక్సర్సైజ్, ఇంకా వీటితో పాటు ఉదయం సాయంత్రం కాసేపు నడవడం, ఇవన్నీ ఔషధాలే. వారంలో ఒకరోజు ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధమట. శరీరానికి ఎంతో విలువైన సూర్యకాంతి ఒక ఔషధం. కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడు మట్టి కుండలో నీరు తాగడం దివ్యమైన ఔషధం. తినే ఆహారం ఏదైనా సరే చక్కగా పూర్తిగా నమిలి తినడం కూడా ఒక ఔషధమే. అలాగే తినే ఆహారంలాగే తాగే నీరు ఒక ఔషధం. జిందగీలో ఎన్ని సమస్యలున్నా సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం ఔషధమే. ఆహారం తిన్నాక కాసేపు వజ్రాసనంలో కూర్చోవడం ఒక ఔషధం. ఇష్టమైన వారితో కలిసి సంతోషాలు పంచుకుంటూ సరదాగా నవ్వుకోవడం ఔషధం. అప్పుడప్పుడు మౌనం పాటించడం కూడా ఔషధమే. సంతృప్తి ఒక ఔషధం. నిజాయితీగా ఉండడం ఔషధం. ఎదుటివారి నుండి ఏమీ ఆశించని నిస్వార్థ ప్రేమ కూడా ఔషధమే. సాటివారికి చేతనైనంత మంచి చేయాలనుకోవడం ఔషధం. ఎవరికైనా మంచి జరగాలని కోరుకోవడం ముఖ్యమైన ఔషధం. కుటుంబంతో కలిసిమెలిసి తినడం, తాగడం కూడా ఔషధాలే. మిమ్మల్ని అర్థం చేసుకుని మీ మంచి కోరే మీకు ఇష్టమైన స్నేహితులు ఉండడం మంచి ఔషధాలు. ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా మరొక ఔషధం. చివరిగా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అంతేనా? బిజీగా ఉండాలి. ఆరోగ్యంగా, పాజిటివ్గా ఆలోచనలతో సంతోషకరమైన మనసును కలిగి ఉండాలి. ఇది కూడా ఔషధమేనండి. విన్నారుగా, మన జీవన విధానానికి ఉపయోగపడే మన మనస్సులో, మన చేతుల్లో, మన చేతల్లో ఎన్ని ఔషధాలున్నాయో వీటిని అమలు చేయడం అలవాటు చేసుకుంటే చాలా అనారోగ్యాలకి మెడిసిన్ దొరికినట్టే కదా. మరి మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరింత మందికి చేరుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధమే. వీడియో షేర్తో పాటు సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి. నమస్తే.